వాళ్ళ అమ్మ చీరని కట్ చేసి కుట్టించిన సిల్క్ పట్టు రెడ్ కలర్ పావడలో చాలా ముద్దుగా కనిపిస్తుంటే దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, నీకు డ్రెస్ తీసి పెట్టాను కదా, ఇదెందుకు వేసుకున్నావు? నాకు అలాంటివి వేసుకోవడం అలవాటు లేదత్తయ్య అని చెబుతుండగానే, మామ్ అంటూ కిందకొచ్చాడు హేమాంష్. ఇద్దరు కంగారుగా తలదిప్పి చూశారు. చెప్పనానా అని కంగారు దాచుకొని అడిగింది. అతని అరుపుకి భయపడి ఎప్పుడో శైలజ వెనక్కి వెళ్ళిపోయింది. ఇందు, ఆకలేస్తుంది, లంచ్ పెట్టు అంటూ వెనక దాక్కున్న ఇందుని తొంగి తొంగి చూస్తున్నాడు. ఎవరా అని. సరేనన్నా, పద వడ్డిస్తాను అని తనని తీసుకొని ఇటు తిరగగానే, హుయిషి అని అడిగాడు. ఇందు ఫేస్ కనిపించట్లేదు. శైలజని పట్టుకొని అటువైపు తిరిగి ఉంది ఇందు. చెప్పు మామ్, ఎవరు తను అని అడుగుతుంటే, తను మన రాఘవ్ అంకుల్ ఉన్నారు కదా, ఆ అంకుల్ కూతురు హైందవి అనింది. చెబుతుంటే విన్నాడో లేదో తెలియదు కానీ అక్కడి నుండి వెళ్ళి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు హేమాంష్. ఇక కొడుకు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి ఎందుకో బాధగా అనిపించింది శైలజకి. వీడి బిహేవియర్ ఏంటి ఇలా ఉంది, పెళ్లి చేసుకోమంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచనలో పడింది. మామ్, సర్వ్ ఇట్ అంటూ అరిచాడు. ఇక దెబ్బకు అదిరిపడి కొడుక్కి వడ్డించి, అమ్మైందు నువ్వు కూర్చోమా, నీకు వడ్డిస్తాను అంటుంటే హేమాంష్ బాబుని చూడాలంటేనే భయం వేస్తోంది. అతనికి ఎదురుగా కూర్చొని తినాలంటే గొంతులో ముద్ద దిగుతుందా వద్దు అన్నట్లు తలూపింది. అయ్యో ఎందుకొద్దమ్మా, పొద్దున్నుండి ఏం తిన్నావో ఏంటో అని కూర్చోమంటుంటే, మామ్ ముందు నాకు సర్వ్ చేయి, లేట్ అవుతుంది, ఫ్రెండ్స్ని కలవాలి అంటుంటే ఇక ప్లేట్లో డిషెస్ అని వడ్డించి, నువ్వు కూర్చోమా అంటూ సైగ చేస్తుంటే వద్దు అంటూ ఆమె వెనకాలే నిలబడి భయంగా చెప్పింది. ఎందుకమ్మా, ఎందుకు వద్దంటున్నావు అని ప్రేమగా అడుగుతుంటే హేమాంష్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదు. గుర్తుపెట్టుకోండి. హేమాంష్ అన్న పిలుపుకి అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసి, ఏంటి డాడ్, నీతో కాస్త మాట్లాడాలి అన్నానుగా, మాట్లాడాలి, కూర్చో. నాకిప్పుడు వేరే అర్జెంట్ వర్క్ ఉంది డాడ్. ఫ్రెండ్స్ని కలవడమా? చాలా రోజులవుతుందిగా వాళ్ళని కలవక, త్వరగానే వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తల కట్టుకున్నాడు రఘురాం. చూసావుగా వాడి వరస అంటుంటే, అల్లుడు చూడ్డానికి సినిమా హీరోలా ఉన్నాడు, నా కూతుర్ని చేసుకుంటాడా, అతను మాట్లాడే తీరు కూడా అదోలా ఉంది, మాట వినేలా అనిపించట్లేదు అన్న ఆలోచనలు చుట్టుకున్నాయి. ఏమేంద్రా, ఏం ఆలోచిస్తున్నావు? అల్లుడు గారు నా కూతుర్ని చేసుకుంటాడంటావా? ఏంట్రా అలా అన్నావు? తనని చూస్తుంటే చేసుకుంటాడని అనిపించట్లేదు. నువ్వేం కంగారు పడకు, వాడు వచ్చాక అమ్మాయిని రెడీ చేసి వాడికి చూపించి అడుగుదాం. చేసుకోను అంటే మేము ఎలాగోలా ఒప్పిస్తాం గానీ ముందైతే లంచ్ చేద్దాం పదా, ఆకలిగా ఉంది అంటూ ఇక అందరూ డైనింగ్ చైర్లోకి వచ్చున్నారు. హేమాంష్ వెళ్ళాక కానీ ఇందు భయం పోలేదు. అతను మాట్లాడుతున్న తీరుకి ఎందుకో ఒంట్లో వణకొచ్చేస్తోంది. అతనెవరో తెలీదు కానీ ఎందుకు భయపడుతుందో ఆమెకు అర్థం కాలేదు. అమ్మా ఇందు, ఎందుకు భయపడ్డావు? వాడు నీకు తెలుసా అంటుంటే తెలీదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. మరి వాడిని చూస్తే ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమో తెలీదు అన్నట్లు పెదాలు విరిచింది. ఇక సర్లే కూర్చో, లంచ్ చేద్దామంటూ అందరూ కలిసి లంచ్ చేసేశారు. సాయంత్రం వరకు హైందవితో ముచ్చట్లలో మునిగిపోయింది శైలజ. ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చింది నేహ. హాల్లో ఇందుతో మాట్లాడుతున్న శైలజని చూసి, మామ్ ఎవరు తను అని అడుగుతుంటే కంగారుగా చూస్తోంది ఇందు. నేహ, చెబుతాను ఇలారా అని తనని పక్కన కూర్చోబెట్టుకొని, తను ఎవరు తెలుసా, కాబోయే వదిన అనగాని ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి వదిన? కాబోయే వదిన ఏంటి మమ్మీ, నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా అడుగుతుంటే, అవును, మీ అన్నయ్యకు కాబోయే భార్య. అంటే అన్నయ్యకు పెళ్లి చేస్తున్నారా ఇప్పుడే అని పిచ్చ షాకింగ్లో అడిగింది. ఇంత చిన్న అమ్మాయి నాకు వదినగా వస్తుందా ఏంటి? నువ్వేమైనా పెద్దగా ఉన్నావా? తను కూడా నీ ఏజే. అదే అంటున్నాను మమ్మీ, నేనింకా చిన్నపిల్లనే, అలాంటిది తను కూడా నా ఏజ్లానే ఉంది. తనకి అన్నయ్యకి పెళ్లి చేయడం ఏంటి? అదంతా తర్వాత చెబుతాను కానీ అర్థమైంది కదా, ఇప్పటి నుండి తనని వదిన అని పిలవాలి. అంటే అన్నయ్యకి ఈ మ్యాటర్ చెప్పిన తర్వాత వాడిని ఒప్పించి అప్పుడు పిలుద్దువు గాని అంటుంటే అస్సలేం అర్థం కాలేదు ఆమెకి. అయోమయంగా చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? చెప్పింది అర్థమైందిగా అనగానే అర్థమైంది అన్నట్లు తలూపి, హాయ్ వదినా అనింది. చిన్నగా నవ్వింది ఇందు. ఎలా ఉంది నేహ, నచ్చిందా అంటుంటే, చాలా బాగుంది మమ్మీ, చిన్నారి వదిన అని నవ్వుతూ తన పక్కన కూర్చొని, బాలికా వదిన నువ్వేం చదువుకున్నావు అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా చూస్తూ ఉంది. చెప్పు వదిన, నువ్వేం చదువుకున్నావు? నేను 7th క్లాస్ చదివి మానేశాను. మా పిన్ని స్కూల్కి పంపించకపోయేది. స్కూల్కి వెళ్తే బాగా కొట్టేది. నాకు చదువంటే చాలా ఇష్టం. చదువుకోనివ్వకపోయేది. స్కూల్కి వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడే అని కొట్టేది. పొలం దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని, వ్యవసాయం చేసేదాన్ని. అందుకే నాకు ఆవులన్నా పొలమన్నా చాలా ఇష్టం అంటుంటే చాలా బాధగా చూసింది శైలజ. ఇంత చిన్నపిల్లని ఎలా కొట్టాలనిపించేది రాక్షసికి అని తన గుండెలకి హత్తుకొని, బాధపడకు తల్లి, ఇప్పటి నుండి నీకు అలాంటి బాధలేవీ ఉండవు. ఇక్కడ కూడా ఆవులుంటాయా అత్తయ్య అని అడిగింది అమాయకంగా. నవ్వి, లేవమ్మా, మరి మీకు ఎలా టైంపాస్ అవుతుంది? ఇంట్లోకి డబ్బులు ఎలా వస్తాయి
అని అడుగుతుంటే నవ్వింది నేహ. ఆమె అలా నవ్వగానే చిన్నబుచ్చుకున్నట్లు ఫేస్ పెట్టింది. సారీ వదినా అనింది అపాలజీగా. ఊరికే ఎందుకు నవ్వొస్తుంది నీకు అంటూ తల మీద ఒకటిచ్చింది శైలజ. మనకి ఒక పెద్ద కంపెనీ ఉంది తెలుసా? మీ మావయ్య ఆ కంపెనీ చూసుకుంటాడు. చాలా డబ్బులొస్తాయి. దానివల్ల మనం ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇంత హ్యాపీగా ఉన్నాం. మరి పొలం దగ్గరికి వెళ్ళరు కదా, ఇంట్లోనే ఉంటారు కదా, మీకు బోర్‌గా అనిపించదా? ఎందుకు బోర్ కొడుతుంది? ఇంట్లో టీవీ ఉంది కదా, అదిగో చూడు హోమ్ థియేటర్ ఎంత పెద్దగా ఉందో. నీకు ఏ మూవీస్ కావాలంటే ఆ మూవీస్ పెట్టుకొని చూడొచ్చు. చాలా టైం పాస్ అవుతుంది. నాకు ఇల్లుని గార్డెన్‌లో మొక్కలను చూసుకోవడానికి టైం గడిచిపోతుందమ్మా. నేను టీవీ చూడను అంటుంటే ఎదురుగా సౌండ్ వస్తున్న వైపు చూసింది ఇందు. అందులో మూవీస్ వస్తుంటే చాలా ఎక్సైటింగ్‌గా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ, "అత్తయ్య నిజంగా చాలా బావుంది. ఇందులో బొమ్మలు కూడా వస్తాయా?" అని సంబరంగా నవ్వుతూ అడుగుతుంటే, ఆమె సంతోషాన్ని చూస్తుంటే చాలా నవ్వొచ్చేసింది. "వస్తాయమ్మా. నీకేం కావాలంటే అవొస్తాయి. ఇందులో డోరా బుజ్జి కూడా వస్తుందా?" "డోరా బుజ్జినా? వాళ్ళెవరు వదినా?" "అవి బొమ్మలత్తయ్య. మా ఇంట్లో చిన్న టీవీ ఉంటుంది. అందులో ఖుషి టీవీ వస్తుంది. ఆ ఖుషి టీవీలో డోరా బుజ్జి వస్తారు. ఎంత బావుంటాయో తెలుసా? నాకు చాలా ఇష్టం" అని సంబరంగా చెబుతోంది. "సరే చూస్తావా నువ్వు?" "పెట్టనా?" అంటూ అడుగుతుంటే పెట్టండి అంటూ తలూపి చాలా ఎక్సైటింగ్‌గా చూస్తోంది. చిన్న టీవీలోనే చాలా సంబరంగా చూసే ఇందు ఇప్పుడు అంత పెద్ద టీవీలో డోరా బుజ్జి వస్తుంటే ఆమె ఆనందం అంతా ఇంత కాదు. ఆమె అంత సంతోషంగా ఎప్పుడు లేదేమో అనిపించింది. ఇక నేహ, ఇందు ఎక్సైటింగ్‌కి త్వరగా ఖుషి టీవీ పెట్టి, "అదిగో వదినా ఇదేనా డోరా బుజ్జి?" అంటూ అడుగుతుంటే అవును అంటూ తలూపింది. ఇక వస్తున్న కార్టూన్ బొమ్మలని చాలా సంబరంగా చూస్తూ అందులో క్వెషన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ చెబుతూ ఉంది. పక్కన ఉన్న శైలజ, నేహ నవ్వుకున్నారు తనని అలా చూస్తూ. ఇక మేడ్ స్నాక్స్ బూస్ట్ కలిపిన పాలు తీసుకురావడంతో టీవీలో చూస్తూ ఆమె ముందు పెట్టిన ప్లేట్‌ని చేతిలోకి తీసుకొని ప్లేట్‌లో ఉన్న వాటిని నోట్లో పెట్టుకోబోతూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ప్లేట్‌లో ఏముందో చూసింది. ఇందు కారం చెగోడీలు చూడగానే తల తిప్పి శైలజని చూసింది. "ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇవి తినాలా అత్తయ్య?" అని అడుగుతుంటే, "అవును. తినడం కోసమే కదా ఇచ్చింది." "అంటే ఇలా టీవీ పెట్టి స్నాక్స్, ఈ పాలు నాకెందుకిస్తున్నారు?" అని అడుగుతుంటే అర్థం కాలేదు వాళ్ళకు. "నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదమ్మా." "అది కాదత్తయ్య, మీకు పని చేసి పెట్టట్లేదు కదా, ఇవన్నీ ఉచితంగా నాకెందుకిస్తున్నారు? ఇవన్నీ చేసినందుకు ఇంట్లో పనులన్నీ చేసేస్తా. ఇలా ఊరికే తినడం నాకు నచ్చదు. భయంగా కూడా ఉంది ఇలా తినాలంటే" అని మాట్లాడుతుంటే చాలా బాధనిపించింది శైలజకి. "నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు తల్లి. ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. నువ్వేం పని చేయనవసరం లేదు. ఇంట్లో ప్రతి ఒక్క పనికి పనివాళ్ళున్నారు. అర్థమవుతుందా? నువ్వు మా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగు. మాకదే సంతోషం. ఏమంటావ్?" అంటుంటే వాళ్ళ ప్రేమకి కన్నీళ్లతో చూసింది. ఆమె కన్నీటిని తుడిచి నుదిటిన ముద్దిచ్చింది. "ఏడవకు తల్లి" అంటూ ఇక రాత్రి వరకు టీవీ చూసి నేహతో కబుర్లు చెప్పుకుంటూ రూమ్‌లోనే గడిపేసింది ఇందు. అందరూ డిన్నర్‌కి రండి అని పిలిచింది శైలజ. సరే అంటూ ఇందుని తీసుకొని బయటకు వచ్చింది నేహ. ఇక హేమాంష్ ఎక్కడా? అప్పుడనగా వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. నేను కాల్ చేశాను శైలు. వస్తున్నాడంట. మీరందరూ తినేసేయండి. వాడితో మాట్లాడతాము. ఇందుని రెడీ చేసి నేను తీసుకురమ్మన్నప్పుడు బయటకు తీసుకురండి. అర్థమవుతుందా? అనగానే సరే అంటూ ఇందుకి, నేహకి వడ్డించి పక్కన కూర్చుంది. వాళ్ళ మాటలు సీరియస్‌గా మాట్లాడుకుంటుంటే నేహ, ఇందు వీళ్ళ మాటలలో వీళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళని పట్టించుకోలేదు. ఇక ఇద్దరూ కలిసి తినేసి రూమ్‌కెళ్ళిపోయారు. ఆ కాస్త టైంలోనే చాలా క్లోజ్ అయిపోయారు నేహ, ఇందు. ఒకే ఏజ్ వాళ్ళు కదా. ఇక కాసేపటికి శైలజ లోపలికి వచ్చి, "నేహ, వదినని ఇదిగో ఈ డ్రెస్ వేసి రెడీ చెయ్యి. నేను బయటకి తీసుకురమ్మన్నప్పుడు తీసుకురా. సరేనా?" అని చెప్పి బయటికెళ్ళిపోయింది. "ఎందుకు మమ్మీ?" అని అడుగుతుంటే, "ఎందుకంటే మీ చిన్నారి వదినని అన్నయ్యకి చూపించడానికి. అర్థమవుతుందా? ఇక ఎలా రెడీ చేస్తావో నీ ఇష్టం. మీ అన్నయ్యకి మాత్రం చూడగానే నచ్చేయాలి" అనగానే, "ఓకే మమ్మీ. నువ్వు మరీ చెప్పాలా? తప్పకుండా రెడీ చేస్తా. ఇలా చెప్పావు బావుంది" అంటూ వాళ్ళిద్దరూ కలిస్తే ముందుగా సంతోషపడేది నేనే అని చాలా ఎక్సైటింగ్‌గా, "వదినా ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రా పో త్వరగా" అంటుంటే, "ఎందుకు?" అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి. "ప్లీజ్ వదినా, ఇప్పుడు మాట్లాడే టైం లేదు. నేను రెడీ చేస్తూ చెబుతాను. త్వరగా వెళ్ళు" అంటూ బాత్రూంలోకి నెట్టేసింది. ఇక అయోమయంగానే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది ఇందు. "వదినా ఇదిగో ఈ డ్రెస్ వేసుకో" అంటూ యెల్లో గ్రీన్ కాంబినేషన్‌లో ఉన్న లెహంగా తీసి తన చేతిలో పెట్టింది. అది చాలా హెవీగా ఉంది. దాన్ని చూడగానే బెదురు చూపులు చూస్తోంది. "ఏమైంది అలా చూస్తున్నావు? వేసుకో వదినా." "ఏంటి? ఇంత హెవీ డ్రెస్ వేసుకోవాలా? అమ్మో వద్దు. నాకు భయం" అంటుంటే, "దేనికి వదినా భయం? ప్రతిదానికి ఇలా భయపడితే ఎలా చెప్పు? ఇది వేసుకుంటే అన్నయ్య నిన్ను చూసి పెళ్లి చేసుకుంటాను అనాలి. అర్థమవుతుందా? త్వరగా వేసుకో. మమ్మీ పిలిచేలోగా వెళ్ళాలి. త్వరగా వదినా" అంటూ తొందర చేసింది. "ఈ పెళ్ళేంటి? నేను చిన్నదాన్ని కదా. నాకెందుకు పెళ్లి చేస్తున్నారు? నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావా నేహ?" అంటుంటే తన మాటలకి అలాగే చూసింది నేహ. "నేహ, రెడీ చేశావా?" అంటూ వచ్చింది శైలజ. "లేదు మమ్మీ. డ్రెస్ వేసుకోమంటే వేసుకోనంటుంది." "ఏమైంది ఇందు? ఎందుకు వేసుకోనంటున్నావు?"
నా కొడుకు వచ్చాడు, డిన్నర్ చేస్తున్నాడు. వాడు డిన్నర్ చేసేలోగా నువ్వు రెడీ అయ్యి బయటకు రావాలి. వాడు నిన్ను చూసి నచ్చుతాడు అంటుంటే, నేహకి కూడా పెళ్లి చేస్తారా అత్తయ్య? ఈ ఏజ్‌లో అందరి ఆడపిల్లలకి పెళ్ళవుతుందా? అని అడుగుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శైలజకి. ఆమెను హత్తుకొని వెనునిమిరి, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటే ఏం చక్కా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. నీకు మేమందరం ఉన్నాం. చాలా ప్రేమగా చూసుకుంటాం. లేకపోతే మీ పిన్ని నిన్ను బాధ పెడుతూ నీతో పనులు చేయించుకుంటుంది. ముసలివాడికిచ్చి పెళ్లి చేస్తుంది. అందుకే అలా జరగకుండా ఉండాలంటే నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోక తప్పదు అంటుంటే, ఇక వాళ్ళ పిన్ని ఒక ముసలివాడిని తెచ్చి ఎలా పెళ్లి చేయాలనిందో ఆ దృశ్యం గుర్తొచ్చి భయంతో వణికిపోయింది. అర్థమైందా అని బుగ్గ మీద చేయి పెట్టి నిమిరింది. సరే అంటూ తలూపింది హిందూ. ఇక తనని రెడీ చేసి బయటకు తీసుకొచ్చింది. నేహ ఇందుని బయటకు తీసుకురాగానే అందరూ తల తిప్పి తనని చూశారు. హేమాంష్ తప. పసుపు గ్రీన్ కలర్ స్టోన్ వర్క్ హెవీ లెహంగాలో మెడలో నగలు, కళ్ళకి కాటుక, పెదాలకి లైట్గా లిప్స్టిక్, నుదిటిన చిన్న స్టిక్కర్, నడుముకి సన్నటి నడుం గొలుసు. చూడ్డానికి బుట్టబొమ్మల ఎంత చక్కగా ఉందో. ఇక నేహకి సైగ చేయడంతో తనని తీసుకొచ్చి హేమంష్ ఎదురుగా కూర్చోబెట్టింది. నాన్న ఒకసారి అటు చూడు అన్నాడు పక్కనే కూర్చున్న రఘురంగారు. ఏదో మాట్లాడతా అని చెప్పి ఎక్కడ చూడమంటారేంటి? చెప్పేది విను నాన్న, ఒకసారి ఎదురుగా చూడు అనగానే తల తిప్పి ఎదురుగా చూసిన హేమంష్ కళ్ళు ఒక క్షణం అలాగే నిలిచిపోయాయి. ఇక అలా చూస్తున్న హేమంష్ని ఎవరూ కదిలించలేదు. అలా ఎంతసేపు చూశాడో తెలీదు. తేరుకొని కళ్ళు చిన్నవి చేసి తల తిప్పి రఘురాం గారిని చూసి, ఏంటి డాడ్, ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంటే, అది నాన్న రాఘవ అంకుల్ వాళ్ళ కూతురు. చెప్తున్నాడు కదా అంకుల్. ఏమో నాకు గుర్తులేడు. ఇప్పుడు చిన్నప్పుడు చూసినట్లున్నాను. రాఘవ అంకుల్ పేరు తెలుసు, ఫేస్ మర్చిపోయాను అన్నాడు చాలా కేర్లెస్గా. అయినా ఇప్పుడు ఎందుకు కలిశారు? తనెందుకు ఇక్కడుంది అని కాస్త అయోమయంగా అడుగుతుంటే, తను రాఘవ అంకుల్ కూతురు హైందవి. హా, అయితే నీకు నచ్చిందా? ఆర్ యూ క్రేజీ డాడ్? నాకు నచ్చడం ఏంటి? తను నచ్చిందా లేదా? మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అంటూ కోపంగా పైకి లేచి నిలబడ్డాడు. అక్కడ జరుగుతున్న దానికి హైందవి ఒక్కసారిగా ఉలికిపడి ఎదురుగా ఉన్న హేమంష్ని చూసింది. చాలా హైట్గా ఉన్నాడు. ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత వైట్ కలర్లో ఉన్నాడు. అతని లిప్స్ అమ్మాయిలు కూడా కుళ్ళుకునేలా పింక్ కలర్లో ఉన్నాయి. అప్పుడప్పుడే వస్తున్న బియర్డ్, షార్ప్ నోస్, చురుగ్గా చూస్తున్న కళ్ళు, మాట్లాడుతుంటే అతని గొంతులో బేస్కి వణుకు వచ్చేస్తోంది. ఇందుకి తను కూడా ఎల్లో కలర్ టీషర్ట్, జీన్స్లో సన్నగా అంటే 6 ప్యాక్ బాడీ, టీషర్ట్ నుండి స్పష్టంగా కనిపిస్తోంది. అతని పెదాల మీద ఉన్న మీసకట్టు నూనూగు మీసలతో చాలా అందంగా కనిపిస్తుంటే ఎందుకో తెలీదు అతన్ని చూస్తుంటే చూడాలనిపిస్తోంది. కానీ అతను అలా అరుస్తుంటే భయంతో బెదురు చూపులు చూస్తోంది ఇందు. ఇదంతా ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? వీళ్ళేం మాట్లాడుతున్నారు? అసలేం అర్థం కాలేదు ఆమెకి. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వింటావా? ఏం చెబుతారు? హేమాంష్, వింటావా వినవా అంటూ అరిచాడు రఘురాంగారు. ఇక అప్పటి వరకు అరిచిన బాబు సైలెంట్ అయిపోయి, చెప్పండి అన్నాడు చాలా అసహనంగా. తను రాఘవంకుల్ కూతురు హైందవి. తన తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మరో పెళ్లి చేసుకుంటే తల్లిలా చూస్తుంది, ఆడపిల్లకి తల్లి అవసరం ఉంటుంది అని అంకుల్ మరో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ రాక్షసి తనని రాచి రంపాన పెట్టి ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. రాఘవంకుల్ మన కుటుంబానికి ఎంత హెల్ప్ చేశారో నీకు తెలుసు. తన ఆస్తులన్నింటినీ అమ్మేసి నా బిజినెస్కి చాలా హెల్ప్ చేశారు. ఒకరోజు కాల్ చేసి ఒకే ఒక్క కోరిక అడిగాడు. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడు నాకు కాల్ చేయలేడు. నేను బిజీగా ఉంటానని. నేను కాల్ చేయాలి కానీ నేను కూడా ఎప్పుడు వాడికి చేయలేదు. ఎందుకంటే నా బిజీ లైఫ్లో వాడికి చేయడం కుదరలేదు. వాడు అడిగిన ఒకే ఒక్క కోరిక, రేయ్ పరిస్థితి ఇలా ఉంది, కూతుర్ని నీ కొడుక్కి పెళ్లి చేసుకోరా. నా కూతుర్ని చూస్తుంటే జాలిగా ఉంది. తనని చంపేస్తుందేమో అని భయంగా ఉంది. ఏ ముసలివాడికిచ్చో పెళ్లి చేస్తే నా కూతురి జీవితం అన్యాయం అవుతుందని బాధగా అడుగుతుంటే సాటి ఫ్రెండ్గా నేనేం సమాధానం చెప్పాలి? నాకు తెలిసి వాడికి హెల్ప్ చేయలేదు ఎప్పుడు. వాడు అడిగిన ఒకే ఒక హెల్ప్, ఇది కూడా చేయకపోతే నేను ఫ్రెండ్ అని ఎవరు అనరు. అందుకే ఆమెని పెళ్లి చేసుకో, తనకి ఒక జీవితాన్నివ్వు అనగానే అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న హేమాంష్ పెళ్ళి అనగానే షాక్ అయ్యి లేచి నిలబడ్డాడు. వాట్ ద హెల్ ఆర్ యూ సేయింగ్ అంటూ బేస్ వాయిస్లో అరిచాడు. అతని అరుపుకి అందరూ ఉలిక్కిపడ్డారు. ఇందు పరిస్థితి మాత్రం ఎలా ఉందంటే గజగజ వణికిపోయింది. అతని కళ్ళు రక్తవర్ణంలో మారాయి. అంత కోపం ఏనాడు చూడలేదు రఘురంగారు. శైలజ, రాఘవ కూడా చాలా భయంగా చూస్తున్నాడు. ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టింది మీ అందరికీ. నా ఏజ్ జస్ట్ 19 దాటి 20 వచ్చింది. అప్పుడే పెళ్ళేంటి అంటూ అరుస్తుంటే, కామ్ డౌన్ నాన్న, ఒకసారి నేను చెప్పేది విను. నా కోసం నువ్వు తనని పెళ్లి చేసుకోవాల్సిందే. షటాప్ డాడ్. ఎవరి కోసమో పెళ్లి చేసుకుని నా లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలా? నా గోల్ రీచ్ అవ్వకుండానే ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసేస్తారా? ఇంత లైఫ్ని చూశాను నేను. అసలు నా ఏజ్ వాళ్ళకి పెళ్లి చేయగా చూసారా? మీకు ఎవరు చెప్పారు డాడ్ నాకు పెళ్లి చేయమని? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ గో టు హెల్
అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. కొడుకు మాటలకి బాధగా చూశారు రఘురాం గారు. ఇటు రాఘవ గారు కూడా అతను అరుస్తున్నంతసేపు భయపడుతూనే ఉంది ఇందు. అతను వెళ్ళాక గాని ఆమె నార్మల్ అవ్వలేదు. పర్వాలేదులేరా, నా కూతురికి అదృష్టం లేదనుకుంటాను అని బాధగా చెప్పు వెళ్ళిపోతుంటే, నువ్వాగరా, వాడిలా మాట్లాడతాడని నాకు తెలుసు. వాడిని ఒక్క అటెంప్టులోనే ఒప్పించాలంటే చాలా కష్టం. ఉంటాడుగా వారం రోజులు, ఇలా ఒప్పించాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు అని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఎవరికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. రూమ్కి వెళ్ళిన హేమాంష్ కోపంగా గోడకి గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. అసలేం చేస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నాకు పెళ్ళేంటి, ఇట్స్ క్రేజీ అంటూ జుట్టు పీక్కున్నాడు. రఘురాం గారు అడిగిన మాటలు పదే పదే గుర్తొస్తుంటే అంటూ అసహనంగా, నా లైఫ్ని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నారా డాడ్, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అని కోపంతో పిడికిలి బిగుసుకుంటుంటే చాలా అసహనంగా అనిపించి చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా చిరాగ్గా ఉంది అతనికి. అప్పుడే తల్లి లోపలికి రావడంతో తల తిప్పి ఆమెను చూశాడు. కొడుకు చూపులకి భయపడింది మొదటిసారి. అంత కోపంగా ఉన్నాయి మరి. ఇక తప్పదు అన్నట్లు లోపలికి వచ్చి తన పక్కన కూర్చొని తల మీద చేయి వేసి, నాన్న, నేను చెప్పేది వినురా, ఆ అమ్మాయి చాలా మంచిది. అంతా మంచి అమ్మాయి భార్యగా దొరకడం చాలా కష్టం తెలుసా. షటాప్ మామ్, అసలేం మాట్లాడుతున్నావో కొంచెమైనా ఆలోచించే మాట్లాడుతున్నావా? అసలు మీకేమైంది, ఎందుకు ఇలా పెళ్ళి అంటున్నా వెంట పడుతున్నారు? అంటే నా కెరియర్ని ఇక్కడే ఎండ్ చేసుకొని దాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ తాళి కట్టి బానిసలా తన కొంగు పట్టుకొని తిరగాల అంటుంటే, అయ్యో అది కాదు నాన్న, నువ్వు తనని పెళ్లి చేసుకుని కూడా ఫారెన్ వెళ్ళొచ్చు. నీ చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడే కంపెనీ పెట్టుకో. నిన్నెవరూ వద్దనట్లేదు. నీ కెరియర్కి తను అడ్డు రాదు. నీ ఇష్టం. నీ గోల్ని రీచ్ అయిన తర్వాతే తనతో ఉండు. అంటే గొర్రెలా తనకి తాళి కట్టి నా ఎంగేజ్ని మొత్తం దానికి సాక్రిఫైస్ చేయాలి, అంతే కదా నువ్వు మాట్లాడేది? అయ్యో అది కాదు నాన్న, మాట్లాడకు మామ్, డోంట్ టాక్. నాకు నచ్చిన లైఫ్ని లీడ్ చేయకూడదు. మీ చెప్పు చేతల్లో ఉండాలి. జీవితాంతం మీరు చెప్పినట్లుగానే వినాలి. అది ఇంతుంది. దాన్ని అలా ఇలా పెళ్లి చేసుకోమంటున్నారు. అసలు ఐ కాంట్ ఇమాజిన్. చాలా బాధేస్తోంది మామ్. ఏ ఒక్క ఎంజాయ్మెంట్ లేకుండా నా లైఫ్ని ఇక్కడితో ఎండ్ చేస్తా అంటున్నారు. కొంచెమైనా నా మీద జాలి అనిపించట్లేదా? నా లైఫ్ స్టార్ట్ అయిందే ఇప్పుడు. ముందుగా నా గోల్స్ని రీచ్ అయ్యి తర్వాత నా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించాలి అనుకున్నాను. బట్ అలాంటి థాట్స్ ఏం లేకుండానే నా పెళ్లి జరిగిపోతుంది. అంతే కదా. యు ఆర్ సెల్ఫిష్. మీ ఆనందం కోసం, మీ హ్యాపీనెస్ కోసం నా లైఫ్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నారు. ప్లీజ్ మామ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి. ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. ఏమంటున్నారు శైలు? చాలా బాధపడుతున్నాడండి. వాడి బాధ చూస్తుంటే నాకు బాధేస్తోంది. కానీ ఈ పెళ్లి జరిగితే వాడి లైఫ్ ఇంకా కలర్ఫుల్గా మారుతుంది. అక్కడ ఏ తెల్లపిల్లనో లవ్ చేసి ఇక్కడ పెళ్లి చేసుకుని వాడి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటాడో అని భయం వేస్తోంది. వాడికి మంచి చెడు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. ఈ ఏజ్లోనే వాడు ఎవరినైనా లవ్ చేసి తనని పెళ్లి చేసుకుంటే హైందవితో ఉన్నట్లుగా వాళ్ళతో లైఫ్ ఉండదు. కాంప్రమైజ్ అయి జీవితాంతం బ్రతకాలి. హైందవి బంగారం. తనని పెళ్లి చేసుకుంటే వాడి జీవితం బంగారుమయం అవుతుంది. తనకి మంచి చెడు తెలుసు. కష్టాలలో నుండి వచ్చిన అమ్మాయి వాడికి కష్టంలో తోడుంటుంది. వాడి చెయ్యి విడవకుండా జీవితాంతం వాడితోనే ఉంటుంది. అలాంటి అమ్మాయిని వదులుకుంటే మన కొడుకు చాలా దురదృష్టవంతుడు. నాకు తెలిసి హైందవి లాంటి అమ్మాయిని నేను తీసుకురాలను. వాడు కూడా అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేడు. ఎలాగైనా వాడిని పెళ్లికి ఒప్పించే బాధ్యత నీదే. ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. భర్త మాటలకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఆలోచనలతోనే గడిపేసింది శైలు. ఇక్కడ ఇందుకి కూడా నిద్ర పట్టలేదు. హేమాంష్ మాట్లాడిన మాటల గురించే ఆలోచించి భయపడుతోంది. ఏంటో ఏం అర్థం కావట్లేదు. సడన్గా కొత్త మనుషులు, కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు, కొత్త వాతావరణం, కొత్త మనస్తత్వాలు, ఏం అర్థం కావట్లేదు. లైఫ్ ఏంటి ఇలా అయోమయంగా ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయోమయ స్థితిలోనే ఉన్నారు. ఎలా ఒప్పుకుంటాడో అసలు అర్థం కావట్లేదు. ఏమని ఒప్పించాలో కూడా తెలియట్లేదు. తన ఫ్రెండ్ అడిగిన ఒకే ఒక్క కోరిక వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. హైందవి కూడా చాలా నచ్చింది రఘురాం గారికి. ఈ కాలం ఆడపిల్లలే చాలా ఫాస్ట్గా పాష్గా ఉన్నారు. అదృష్టం తగ్గట్టు హైందవి దొరికింది. ఆ ఇంటి కోడలుగా ఒక్కగానొక్క కొడుకుకి పెళ్లి చేస్తే తన భార్య ఎలా వస్తుందో అనుకున్నాము. ఇప్పుడు అందం, అనుకువ, అమాయకత్వం, ఓర్పు, సహనం అన్నీ హైందవిలో ఉన్నాయి. వాడు ఈ జనరేషన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు ముక్కలవుతుంది. ఎక్కడ తప్పటడుగు వేస్తాడో అని చాలా భయంగా ఉంది అతనికి. నేను వాడిని అడిగి తప్పు చేశానా? నా స్వార్థం కోసం ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేస్తున్నానా? ఇంట్లో గొడవలు పెట్టిస్తున్నానా అన్న ఆలోచనలు సాగుతున్నాయి రాఘవ గారికి. రేపు ఈ పెళ్లి ఇష్టం లేదంటే తనని తీసుకుని ఊర్లోకి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం, తన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళని బాధపెట్టి నా కూతురు పెళ్లిని చేయలేను. రేపు వాడితో మాట్లాడి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని అతను నిద్రకి ఉపక్రమించాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ రోజు ఎర్లీగానే లేచే హైందవి అలవాటుగా ఆ రోజు కూడా త్వరగానే మెలకువ రావడంతో లేచి కూర్చుంది. బయటకు వెళ్దామంటే మళ్ళీ అతను ఎదురొస్తాడేమో అని భయంతో బెదురు చూపులు చూస్తూ కూర్చుంది. రూమ్లో కూర్చొని విసుగొస్తుంటే కాసేపటికి ఫ్రెష్ అయి తన డ్రెస్ మాత్రమే వేసుకుని బయటకొచ్చింది. ఇక రూమ్ నుండి అప్పుడే బయటకు వచ్చిన శైలజ, అప్పుడే లేచేసావమ్మా? అవునండి అనింది, వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని. మళ్ళీ అండి ఏంటి? అత్తయ్య అని పిలిచి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇందు, నేను ఎలాగో నీకు అత్తనే అవుతాను. అత్తనే పిలువు. ఎందుకంటే మీ నాన్నగారు సొంత అన్నయ్యలాగా భావిస్తాను. ఈ రకంగా చూసుకుంటే నేను నీకు అత్తయ్యనే అవుతాను కదా, అర్థమైందా? అంటుంటే సరే అత్తయ్య అనింది. సరే కానీ వాకిలి ఊడ్చారా అత్తయ్య? నేను వెళ్ళి ఊడవనా? అంటుంటే ఆశ్చర్యంగా చూసి, నువ్వేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంటి ముందు ఊగడానికి పనివాళ్ళున్నారు, నువ్వెందుకు ఊగుతావు? నాకు అలవాటు అత్తయ్య, ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గు పెట్టాలి. నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. నేను వేస్తాను అత్తయ్య అంటుంటే తల కొట్టుకుంటూ, అవసరం లేదు, ఆల్రెడీ పని వాళ్ళు క్లీన్ చేయడం అయింది, ముగ్గు వేయడము అయింది అంటుంటే మూతి ముడుచుకుంటుంటే, సర్లే, నీకు ముగ్గు వేయాలి అనిపిస్తుంది కదా, దానికి బదులు నేను ఒక పని చెబుతాను, చేస్తావా? చేస్తానత్తయ్య, చెప్పండి అని ఎగ్జైటింగ్గా అనింది. అయితే ఏంటంటే కాదనకూడదు మరి. మీరు చెప్పాక నేనెందుకు కాదంటాను? తప్పకుండా చేస్తాను. నా కొడుక్కి కాఫీ కలిపి తీసుకెళ్ళు. అయినా నిన్ను డ్రెస్ వేరేవి వేసుకోమని చెప్పాను కదే, ఇవెందుకు వేసుకున్నావు? ముందు నేను తీసిపెట్టిన డ్రెస్సెస్లో నీకు ఇష్టమైనది ఏదో ఒక డ్రెస్ వేసుకునిరా. అత్తయ్య అనింది. నో, నేను వినను. నువ్వెళ్ళి డ్రెస్ వేసుకుని రావాల్సిందే అంటుంటే సరే అంటూ తల వేలాడేసి రూమ్కి వెళ్ళి ఒక్కో డ్రెస్ ఓపెన్ చేసి చూసి అందులో ఒకటి బాగా నచ్చడంతో దాన్ని వేరు చేసి బయటకొచ్చింది. అబ్బా, ఎంత చక్కగా ఉన్నావో, చాలా అందంగా ఉన్నావు. నా కొడుకు నిన్నిలా చూస్తే ఫ్లాట్ అయిపోవాలి అని మనసులోనే అనుకుంటూ కాఫీ కలుపుకొని తీసుకెళ్ళమ్మా అని చెప్పింది. ప్లీజ్ అత్తయ్య, ఆ ఒక్కటి మాత్రం అడగకండి. నాకు మీ అబ్బాయిని చూడాలంటే భయం వేస్తోంది. ఆయనకి కాఫీ ఇవ్వడమా? వామ్మో, కోపంలో కొడితే నేను వెళ్ళను అని తలదించుకుంది. నిన్నెందుకు కొడతాడు? నువ్వెంత ముద్దుగా ఉన్నావు చూడ్డానికి, చాలా అమాయకంగా. నిన్ను చూస్తే ఎవరికైనా కొట్టాలి అనిపిస్తుందా చెప్పు? మరి అరిస్తే? అరిస్తే నాకు చెప్పు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం వాడికి కాఫీ తీసుకెళ్లాల్సిందే అంటుంటే ఇక తప్పక కాఫీ ప్రిపేర్ చేసి కప్లో పోసుకొని, ఎక్కడుంటాడత్తయ్య? ఈ టైంలో జిమ్లో ఉంటాడు. ఎదురుగా కనిపిస్తున్న రూమే జిమ్ రూమ్, వెళ్ళమ్మా అంటూ ధైర్యం చెప్పి పంపించింది. ఇక అతని ఫేస్ చేయాలంటే ఒంట్లో వణకొచ్చేస్తోంది ఆమెకు. అత్తయ్య ఏమో చెబితే వినదు అంటూ రూమ్ ముందుకి వెళ్ళి నిలబడింది. రూమ్లో అడుగు పెట్టాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. ఏమైందమ్మా, వెళ్ళు అని సైగ చేసింది శైలజ. ప్లీజ్ అంటూ ఏడుపు మొహం పెట్టింది. ఇందు సీరియస్గా చూసింది శైలజ. ఇక తప్పక మెల్లగా లోపల అడుగు పెట్టింది. కానీ తలెత్తి మాత్రం చూడలేదు. ఎంతసేపటికి ఎలాంటి సౌండ్ రాకపోతుంటే మెల్లగా తలెత్తి చూసిన తనకి ఎదురుగా రన్నింగ్ చేస్తూ కనిపించాడు హేమాంష్. సైడ్కి కనిపిస్తున్న అతన్ని చూడగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది. తలలో నుండి ఒక్కో చెమట చుక్క అతని ఒంటి మీద పడుతుంటే తెల్లటి చర్మం ఇంకా ఆకర్షణీయంగా మెరుస్తోంది. గుటకలు మింగుతూ చూస్తూ అచ్చం కొరియన్ హీరోలా ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నంత తెల్లగా ఉంది అతని శరీరం. ఇంత అందమైన అబ్బాయి ఊర్లో నుండి వచ్చిన నన్ను ఎందుకు చేసుకుంటాడు? వీళ్ళ పిచ్చి కాకపోతే అని తనకు తనే అనుకుంటూ దగ్గరికెళ్ళి గొంతు సవరించుకుంది. చెవిలో హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల పాప సౌండ్ బాబుకి వినిపించలేదు. గట్టిగా తగ్గింది. అయినా కానీ వినిపించకపోవడంతో ఏమని పిలవాలి అర్థం కాకపోతుంటే ఆలోచనలో పడింది. అతన్ని ఏమని పిలవాలి? ఊర్లో అయితే నాకంటే పెద్దవాళ్ళని అన్నయ్య అని పిలుస్తాను. ఇప్పుడు ఈయనని అలా పిలవలేనుగా. పెళ్లి చేసుకునే వాళ్ళని అలా పిలవకూడదని నాన్న చెప్పారు. హైందవి ఇంటి పక్కన పెళ్లి జంట ఉంటే ఏవండి అని పిలుస్తున్న ఆవిడ మాటలకి పక్కనే ఉన్న తండ్రిని అడిగింది. తనకంటే పెద్ద కదా, అన్నయ్య అని పిలవక అలా ఎందుకు పిలుస్తుందని. భర్తని అన్నయ్య అని పిలవకూడదు, మన తోడబుట్టిన వాళ్ళని, మనకు వరుస కాని వాళ్ళని అలా పిలవాలి అని చెప్పాడు. ఇక అదే గుర్తొచ్చి హలో తెల్లబ్బాయి అని పిలిచింది. లీలగా వినిపిస్తున్న మాటలకి చిన్నగా హెడ్ పక్కకు తిప్పి చూశాడు. ఎదురుగా చక్కటి కుందనపు బొమ్మ, కనకాంబరం కలర్ చుడీదార్లో శంఖం లాంటి మెడలో సన్నటి చైన్తో పాటు, అంటే అది శైలజ పెట్టింది, నల్లటి దారం కూడా ఉంది. 2 కనుబొమ్మల మధ్య చిన్నటి స్టోన్ స్టిక్కర్, కాటుక పెట్టకపోయిన కాటుక లాంటి కనులు, బబ్లీగా ఉన్న పాలుగారే బుగ్గలు, తన కలర్కి కాస్త తక్కువ కలర్లో అట్రాక్టింగ్ ఫేస్తో బెరుకుగా చూస్తూ కాఫీ సాసర్ని అతని ముందు పెట్టగానే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అతను ఒక్కసారిగా ఏమైందో ఏంటో ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ని విసిరికొట్టి గెట్అవుట్ అంటూ అరిచాడు. అతను అలా అరిచేసరికి ఒక్కసారిగా ఆమె సోగ కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. ఇంకోసారి నాకు ఎదురు రావాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు, పో బయటకి అని వేలు పెట్టి చూపిస్తూ అరవగానే ఉలిక్కిపడి అక్కడి నుండి పరుగందుకుంది హైందవి. ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న ఇందుని చూసి కంగారుగా దగ్గరికెళ్ళింది శైలజ. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అబ్బాయి కాఫీ కప్ని విసురుకొట్టి బయటకు పొమ్మని అరిచాడు. చాలా చెడ్డవాడు, నాకు నచ్చలేదు, నేనిక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను అంటూ ఏడుపు రాగం ఎత్తింది. తల కొట్టుకుంది శైలజ వీళ్ళ గొడవతో. ఏమైంది శైలు,
నా బుజ్జి కోడల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు? నేను కాదు, నీ ముద్దుల కొడుకు ఏడిపించాడు. తనకి కాఫీ తీసుకెళ్తే విసిరి కొట్టాడంట. బయటకి పొమ్మని అరిచాడు. అది భయపడి ఏడుస్తోంది. అయ్యో, దానికే అంతలా ఏడవాలా? వాడి గురించి తెలుసు కదమ్మా. నువ్వేం బాధపడకు. వాడి పని నేను చెబుతాను, సరేనా? అనగానే సరే అంటున్న కోడలి అమాయకత్వానికి దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెట్టాడు రఘురంగారు. నా బంగారు తల్లి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఏడిస్తే మేము చూడలేం తల్లి. సరే మావయ్య, మీకోసం నవ్వుతాను. మీ అబ్బాయి చాలా చెడ్డవాడు. మీరతన్ని కొట్టండి, అప్పుడు ఇంకా నవ్వుతాను. ఎంత అరిచాడో తెలుసా? చాలా భయం వేసింది నాకు అని మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంటే, అమ్మో, నువ్వేడవకు తల్లి. నువ్వేడిస్తే అస్సలు చూడలేం. నువ్వు నవ్వితేనే చాలా బాగున్నావు. నిజంగానా మావయ్య అని నవ్వింది. చెంబల మీద కన్నీటి చారికలు తుడుచుకోవడం కూడా మర్చిపోయి కోడలు తింగరితనానికి తల పట్టుకుంది శైలజ. వాడు అంతే వదినా, నువ్వు బాధపడకు. నన్ను కూడా అలాగే అరుస్తాడు. నిజమా నేహ? నీ మీద కూడా అరుస్తాడా? నన్ను ఒక్కదాన్నే అలా అరుస్తున్నాడేమో అనుకున్నా. నాకు తెలీదు. ఇంకొకసారి ఏడవను. వాడు అరిచినా సరే వాడికి నువ్వే ఫుడ్ పెట్టాలి, కాఫీ ఇవ్వాలి అనింది శైలజ. అమ్మో, నాకు భయం అత్తయ్య. లేకపోతే వాడింకా ఎక్కువ అరుస్తాడే. అప్పుడప్పుడు కనిపించు. నిన్ను భయపెట్టాడు కదా అంటుంటే ఆలోచనలో పడింది. సరే, నిన్న చూసావు కదా మా మీద కూడా ఎలా అరిచాడో. అంటే అరవడం కూడా ఒక అలవాటా ఏంటి అని పెదవు మీద చేయి పెట్టుకొని అడుగుతుంటే నవ్వుతూ, అవునమ్మా, వాడికి నచ్చితే అలా మాట్లాడాడు, కానీ నచ్చకపోతే అలాగే అరుస్తాడు. అంటే నేను నచ్చలేదా అత్తయ్య అనగానే తల తిప్పి బాధగా చూసింది. అది కాదిందు, నువ్వు నచ్చకపోవడం అని ఉంటుందా చెప్పు? నిన్ను చూడగానే ఎవరైనా నచ్చాల్సిందే. అంత అందంగా ఉంటావు. నీ నవ్వు, నీ అమాయకత్వం చాలా బాగుంటుంది. మాకెలా నచ్చుతావు చెప్పు? నిన్ను నచ్చక అరవట్లేదు. వాడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అరిచాడు. అవునా? మరి బలవంతంగా పెళ్లి చేస్తారా? వదిలేయాల్సింది. మరి మీ పిన్ని నిన్ను మెస్సులాడికిచ్చి పెళ్లి చేస్తే నీకు ఓకేనా? చిచి, వద్దు, నాకు అస్సలు నచ్చలేదు. మరందుకే నువ్వు సైలెంట్గా ఉండు. వాడిని మేమొప్పిస్తాం. నువ్వు మాత్రం అప్పుడప్పుడు వాడికి ఎదురుపడుతూ ఉండు, సరేనా? ఎలాగోలా వాడితో ఫ్రెండ్షిప్ చెయ్యి అంటుంటే, సరే అత్తయ్య, మీరు ఎలా చెబితే అలాగే. ఫ్రెండ్షిప్ చేసుకుంటే తిట్టడు కదా అని నవ్వింది. అవును, తిట్టడు, కోపడడు అనగానే, అయితే మరి ఆయనకి టిఫిన్ పెడతాను. ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు తింటారా? లేదమ్మా, వాడు ఫ్రెష్ అయ్యి వస్తాడుగా, అప్పుడు నువ్వే పెడదువు. నా మీద అరవకు. మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా అని అడుగు. ఏమంటాడో చూడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? మీ అబ్బాయిని చూస్తుంటేనే చాలా చెమటలు పడుతున్నాయి. ఈ మాటలు నా గొంతుల నుండి వస్తాయంటారా? ఎందుకు రావు? తప్పకుండా వస్తాయి. నువ్వు అడిగి చూడు. ఇలా భయపెడితేనే ఇంకా ఇంకా భయపట్టిస్తారు అంటుంటే, సరే అంటూ తల గిరగిరా తిప్పేసింది. అయితే మరి నేనే టిఫిన్ చేయనా? నీకు టిఫిన్ చేయడం వచ్చా? వచ్చు. ఏం వచ్చు? ఇడ్లీ, దోశ చేయడం వచ్చు. అవునా? వాడు అలాంటివి తినడు. మరేం తింటారు? ఫ్రూట్ సలాడ్, బ్రెడ్ టోస్ట్, బటర్, జామ్, వెజ్జీ సూప్ అని చెబుతుంటే ఏం అర్థం కాకుండా అయోమయంగా తలగొక్కుంటూ చూసింది. ఏంటలా చూస్తున్నావు అని అడిగింది శైలజ. అది కాదత్తయ్య, మీరు చెప్పే వాటిలో నాకు ఒక్కటి కూడా తెలియవు. అవి తినేవా లేక వస్తువుల పేర్లా అని అడుగుతుంటే తల కొట్టుకుంటూ, తినే ఫుడ్ ఐటమ్స్ పేర్లే. అవి కూడా తెలియవా? తెలియవత్తయ్య. మీ అంత గొప్పలం కాదు కదా మేము. చాలా పేద కుటుంబం. ఇడ్లీ, దోశ కూడా నెలకొకసారి చేసేదాన్ని. పిన్ని చేయమని చెప్పేది. నాకు చేయరాకపోతుండే మెల్లిమెల్లిగా చేయడం నేర్చుకున్నాను అంటుంటే బాధగా ఆమె తల నిమిరి, ఎలా చేయాలో నేను నేర్పిస్తాను పద అని ఇందుని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. ఇక ఎలా చేయాలో నేర్పిస్తుంటే శ్రద్ధగా వింటోంది. ఇది ఇలానే ఎందుకు చేయాలి? ఇంకోలా కూడా చేయొచ్చుగా. ఇవి ఇలానే ఎందుకు కట్ చేయాలి అని డౌట్లతో తన ప్రాణం తీసింది. అబ్బా, ఎన్ని క్వశ్చన్స్ వేసి చంపుతావే. వినలేక నా చెవులు తూట్లు పడేలా ఉన్నాయి. సర్లే, వాడొచ్చి ఉంటాడు, తీసుకెళ్లి డైనింగ్ టేబుల్పై సర్దు అని చెబుతుంటే సరే అంటూ సంబరంగా చెప్పి చేసిన డిషెస్ అన్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్పై సర్దింది. ఇక కాసేపటికి డెనిమ్ బ్లేజర్లో మెట్లు దిగుతూ కనిపించాడు. బాబుని చూడగానే ఊపిసరిగా ఒంట్లో వణుకు పుట్టింది. కాళ్ళు చేతులు చలి జ్వరం వచ్చిన దానిలా వణుకుతుంటే, ఏంటే అలా వణికిపోతున్నావు అంటూ వచ్చింది శైలజ. ఇందు అంటూ కదిపింది. హా అంది ఉలికిపాటుగా. ఏంటే బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తున్నావు అంటుంటే వేలితో అటువైపు పాయింట్అవుట్ చేసి చూపించింది. తను ఏటు చూపిస్తుందో అటు చూసింది శైలజ. ఎదురుగా 6 అడుగుల తన బంగారం దిగుతూ కనిపించగానే నవ్వుతూ, ఇంకే, వాడు కూడా వస్తున్నాడు. నువ్వు వెళ్ళి వాడికి వడ్డించు. నేను చెప్పింది గుర్తుంది కదా. మెల్లిగా వాడిని ఫ్రెండ్ని చేసుకో. తర్వాత ఎలాగోలా పెళ్లి కొప్పుకుంటాడు. నిన్ను భయపెట్టించడు. ఫ్రెండ్ అయితే నీతో బాగా ఉంటాడు. అర్థమవుతుందా అని చిలక్కి చెప్పినట్లు చెబుతూ పోతుంటే తన మాటలేవి ఇందు చెవికి ఎక్కడం లేవు. ఎందుకంటే ఎదురుగా సింహాన్ని చూస్తుంటే ఆమె బ్రెయిన్ ఆమె ఆధీనంలో ఎక్కడుంటుంది? భయంతో వణికిపోతూ ఉంది. మళ్ళీ ఎక్కడ అరుస్తాడో అని. ఒసేయ్, విగ్రహంలా అలా నిలబడ్డావేంటే అంటుంటే ఉలిక్కిపడి ఏడుపు మొహం పెట్టి, అత్తయ్య తప్పదా అన్నట్లు చూసింది. తప్పదు.
నీ వైపు నుండి ఎంతో కొంత సహకారం లేకపోతే ఈ పెళ్లి జరగడం చాలా కష్టం. నా కోసం వాడితో ఫ్రెండ్షిప్ చేసుకోమా. ప్లీజ్ కాస్త ధైర్యం చేసుకోవే. మళ్ళీ నన్ను మీ అబ్బాయి ఏడిపిస్తాడు. ఈసారి మాత్రం అలా ఏడిపిస్తే ఆయన దోస్తు కట్ చేస్తాను. మీరు మాట్లాడమన్నా మాట్లాడను అంటుంటే అలా అంటే ఎలా తల్లి అని చుబుకం పట్టుకుంది. ఇక దగ్గరికి వచ్చిన హేమాంష్ అక్కడున్న ఇందుని ఒక చూపు చూసి తినడానికి కూర్చుందామనుకున్న వాడలా తినకుండానే వెళ్ళిపోతుంటే తల తిప్పి చూసిన శైలజ, రేయ్ ఎక్కడికి వెళ్తున్నావురా, తినకుండానే అలా వెళ్తున్నావేంటి అంటూ కేక వేసింది. ఆమె అరుపుకి కోపంగా ఇటువైపు తిరిగి ఆకలి లేదు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఒకటి జరుగుతుంది అనుకుంటే ఇంకోటి జరిగేసరికి అత్త కోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అయ్యో అత్తయ్య, మీ అబ్బాయి వెళ్ళిపోతున్నారు, పిలవండి అని ఇందు కదిలించే వరకు తేరుకోలేదు. అవును కదా అని పరుగున వెళ్ళి గుమ్మం దాటుతున్న హేమాంష్ చెయ్యి పట్టుకుని, తినకుండా ఎక్కడికి వెళ్తున్నావురా, ఆకలిగా లేదు అని చెప్పాగా. రేయ్ మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఆకలిగా ఎందుకుండదు, ఆకలి చచ్చిపోయింది అన్నాడు ఎదురుగా ఉన్న చిట్టి ఇందు పాపని చూసి. అతను ఏం మాట్లాడుతున్నాడో ఇందుకి వినిపించలేదు, కానీ అతని చూపులకి భయపడి తల కిందకి దించింది. ఏంట్రా అలా అంటావు, ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోరా, మీరు చెప్పిందే వినాలి, నేను చెప్పింది మీరు వినరు కదా, అలాంటప్పుడు నేనెందుకు. హేమాంష్, నువ్వు గనక ఇప్పుడు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళలేదనుకో, నేను కూడా నువ్వు వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. అసహనంగా పిడికిలు బిగించి అక్కడి నుండి ముందుకు వెళ్ళేవాడలా వెనక్కి తిరిగి వచ్చి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. అతను అంత ఫాస్ట్గా దగ్గరికి వచ్చి కూర్చోగానే ఇందు హార్ట్ బీట్ రేజ్ అయ్యి బయటకి వినిపించేంత పానిక్ అవుతోంది. ఇక్కడ ఇందు తప్ప ఎవరు లేకపోవడంతో మామ్ అంటూ గద్దించాడు హేమాంష్. అతని అరుపుకి నిలువున వణికిపోయి చేతిలో ఉన్న బౌల్ ఎత్తేసింది ఇందు. ఆ సౌండ్కి తల తిప్పి ఆమెను చంపేసేలాగా చూస్తూ చైర్ని కాలితో గట్టిగా ఒక తన్ను తన్ని గుడ్లు ఉరిమి చూస్తున్నాడు హేమాంష్. కొడుకు అరుపుకి భయపడి అప్పుడే రూమ్ నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన శైలజ ఎదురుగా భయంతో వణికిపోతూ కళ్ళు గట్టిగా మూసుకొని కనిపించింది. ఇందు తన ఎదురుగా కొడుకు ఇందుని కాల్చేసేలాగా చూస్తూ కనిపించాడు. భయంతో వణుకుతున్న ఇందుని చూసి కోపంగా హేమాంష్ అంటూ అరిచింది శైలజ. తల తిప్పి తల్లిని చూశాడు. దాన్ని ఎందుకలా భయపెట్టిస్తున్నావు, తనేమనిందిరా అంటుంటే, నేను తినను అని చెప్పాను, వదిలేయాలి కదా, అలా కాకుండా నువ్వు తినకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అని స్టేట్మెంట్ ఇచ్చి నీ రూమ్కి వెళ్ళిపోయావు. హౌలేగాడిలా కనిపిస్తున్నానా, చైర్లో కూర్చుంటే సర్వ్ చేయడానికి ఒక్కరూ లేరు, పిచ్చివాడిలా కనిపిస్తున్నానా మామ్, ఇక్కడికి వస్తే ఇలా జరుగుతుందని తెలిస్తే లైఫ్లో ఈ ఇంటి మొహం చూసేవాడిని కాదు, నన్ను బ్లాక్మెయిల్ చేసి కట్టిపడేయాలని చూడకండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే హేమాంష్ అని కోపంగా దగ్గరికి వచ్చి చెంపపై ఒక్కటిచ్చింది శైలజ. ఏంట్రా నన్నే బెదిరించే అంత మగాడివయ్యావా, 20 ఏళ్ళు లేవు నా మీదకే నోరు పెంచి మాట్లాడుతున్నావు, ఇప్పుడేం జరిగిందని వడ్డించడానికి తను పక్కనే ఉందిగా అంటుంటే ఇందు ముందు అతన్ని కొట్టినందుకు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. రే, నేను ఈ స్టోరీని చాలా సాఫ్ట్గా రాయాలనుకున్నాను, కానీ అది చినిగి చాటంతై చాపంత అవ్వుద్దని అస్సలు అనుకోలేదు. ఏంటో నా రైటింగ్ స్కిల్స్కి నాకే భయంగా ఉందిరా బట్టు. వెళ్తున్న కొడుకుని శైలజ అలాగే బాధగా చూస్తుండిపోతే ఇక్కడ ఇందు మాత్రం దించిన తల ఎత్తకుండా అంతే భయపడిపోతూ నిలబడింది. వీళ్ళిద్దరిని కలపాలంటే నా తల ప్రాణంతో ఒకకొచ్చేలా ఉంది, ఎప్పుడు కలుస్తారో ఏంటో. తల కొట్టుకుంటూ శైలజ ఫీలింగ్ కూడా నా ఫీలింగ్లా ఫీల్ అవుతూ ఇందు దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి, ఏమైందే, ఎందుకలా వణికిపోతున్నావు అని కోపంగా అడిగింది. అప్పుడు తేరుకొని తలెత్తి ఆమెను చూసింది. అత్తయ్య అంటూ ఏడుపు రాగమెత్తి ఆమెను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. పాపం ఈ చిట్టి తల్లికి ఇప్పటి నుండి కష్టాలు. బాల్యాన్ని సంతోషంగా ఎంజాయ్ చేసే సమయంలో పెళ్ళి అంటూ బాధ్యతల సుడిగుండాన్ని తన నెత్తిలో పెట్టాలనుకుంటున్నాము. చేస్తే ఒక బాధ, చేయకపోతే ఇంకో బాధ. నా కొడుకుతో పెళ్లి చేస్తే అయినా హ్యాపీగా ఉంటుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టం మొత్తం నేను తీర్చేస్తాను. ఇప్పటి నుండి తన తల్లి ప్రేమను చూపిస్తాను. ఇంత అందమైన ముద్దుగుమ్మని, అమాయకమైన చిట్టి తల్లిని ఇలా ఏడిపించాలనిపించింది ఆ రాక్షసికి అని తన వెన్ను నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టింది. ఇందు అలా వెక్కిళ్ళు పెడుతుంటే, ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు, మీ పిన్ని ఇంతకంటే ఎక్కువ బాధ పెట్టేది. నువ్వు అవన్నీ బాధలు అన్నీ తట్టుకొని ఇక్కడికి వచ్చావు, మరి ఈ చిన్నదానికే ఎందుకంత భయపడుతున్నావు, ఇలాంటివి ఎన్నో నీ లైఫ్లో చూసుంటావు కదా అంటుంటే అవును అంటూ తలూపింది. మరెందుకంత భయపడుతున్నావు. ఏమో అత్తయ్య, ఆయనని చూస్తేనే నాకు భయంగా ఉంది, అలాంటిది ఆయన అరిస్తే టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి, ఏడుపు వస్తోంది. నువ్వు ఇలా భయపడుతున్నావు కాబట్టే వాడు భయపడుతున్నాడు, వాడు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, అర్థమవుతుందా అని తనకి ధైర్యం చెప్పింది. ఏమైంది శైలు అంటూ కిందకొచ్చాడు రఘురాంగారు. జరిగింది చెప్పింది శైలు. ఇదంతా అప్పుడే బయటకొచ్చిన శైలజ గారి మాటలు అన్నీ విని రేయ్ రఘు అన్న పిలుపుకి ఇద్దరు తల తిప్పి చూశారు.
తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా. మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. నా స్వార్థం కోసం మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటున్న రాఘవ మాటలకి, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? మేము బాధపడ్డామని చెప్పామా? అలాంటిదేం లేదు. నువ్వెక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. వాడిని ఒప్పించాలంటే ఈ మాత్రం హైరాణ పడాల్సిందే అని నాకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఎందుకు బాధపడుతున్నావు? అయినా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నువ్వు వదిలిన నా కోడల్ని నేను వదలను. నా కొడుక్కి హైందవిని తప్ప ఎవరిని పెళ్లి చేయను. ఇంతకంటే మంచి కోడలు నాకు దొరకదు. ఎవరు నచ్చరు కూడా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి బాధ పెట్టకరా. పేషెన్సీతో వెయిట్ చేద్దాం. అంతా మంచి జరుగుతుంది. ఇలా ఆవేశపడితే పనులు జరగవు. పద, బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్దాం అంటూ ఫ్రెండ్ని తీసుకొని ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిన హేమాంశ్ గురించి ఆలోచిస్తూ ఆ రోజంతా గడిపేసింది హైందవి. ఆలోచనలో పడి కనీసం వాటర్ కూడా తాగడం మర్చిపోతే దాహంగా అనిపించి వాటర్ బాటిల్ చూస్తే అందులో వాటర్ లేకపోవడంతో బాటిల్ తీసుకుని తన రూమ్ నుండి బయటకు వచ్చిన ఇందు ఎదురుగా ఉన్న పర్సనాలిటీకి తాకడంతో రౌండ్గా తిరిగి బలమైన బాహువుల్లో చిక్కుకుంది. సడన్గా పడిపోయానని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ తనకి దెబ్బ తగలకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా కాల్చి పడేసే చూపులతో చూస్తున్నాడు హేమాంష్. ఉలిక్కిపడి లేచి నిలబడింది. తల కిందకి దించి చేతులు నలుపుకుంటూ కంగారుగా చూస్తున్న ఇందుని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయాడు అన్న సంగతి కూడా చూసుకోలేదు. టెన్షన్లో ఇందు చాలాసేపటి నుండి అలాగే భయంగా నిలబడింది. ఏమైందే, ఇక్కడెందుకు నిలబడ్డావు అంటూ తన భుజం మీద చెయ్యి వేసిన శైలజ మాటలకి ఉలిక్కిపడి చూసిన ఇందు ఎదురుగా శైలజ కనిపించడంతో, అతయ్య మీరా, మీ అబ్బాయి ఎక్కడా అని అడిగింది. ఏమో నాకేం తెలుసు, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా. వాడు ఇక్కడ ఉండడం ఏంటి? నేను వాటర్ తీసుకోవడానికి బయటకు వచ్చాను. సడన్గా చూసుకోకుండా ఆయనకు తాకాను. నన్ను పడకుండా పట్టుకున్నారు. కింద పడ్డాను అనుకుని కళ్ళు మూసుకున్నాను. భయంతో దెబ్బ తగలలేదని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మీ అబ్బాయి కనిపించాడు. ఆయన్ని చూడగానే భయంతో వణికిపోయి తల కిందకి దించాను. ఆయన ఇక్కడే ఉన్నారు అనుకుని. కానీ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారని మీరు వచ్చాకే తెలిసింది అంటుంటే తల కొట్టుకొని, నీ అంత అమాయకురాలు వాడితో ఎలా వేగుతుందో ఏంటో అని నిట్టూర్చి తనని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది శైలజ. ఇక చేతిలో వాటర్ బాటిల్ పెట్టి వాటర్ తాగామని చెప్పి వాటర్ తాగాక డిన్నర్ ప్లేట్ చేతిలో పెట్టింది. ఇది ఎందుకు అత్తయ్య? నేను ఆల్రెడీ తినేశాను కదా. నీకు కాదే మొద్దు, నీకు కాబోయే ఆయనకి తీసుకెళ్ళు. ఏంటి, మీ అబ్బాయికి తీసుకెళ్లాలా? అమ్మో, నేను వెళ్ళనత్తయ్య, నాకు చాలా భయం. నువ్విప్పుడు తీసుకెళ్ళలేదనుకో నేను నీతో మాట్లాడను అని సీరియస్గా చెప్పింది శైలజ. ప్లీజ్ అత్తయ్య, మీరు మాట్లాడకపోతే నాకేమీ తోచదు అని మూతి ముద్దుగా పెట్టి బ్రతిలాడుతుంటే, అందుకే తీసుకెళ్ళి వాడికి ఇవ్వు. తినకపోతే ప్లేట్ని విసిరి కొడితే అదంతా నాకు తెలీదు. వాడు తినేలా నువ్వే చేయాలి అని చెప్పి పంపించింది. ఏడుపు మొహం పెట్టుకుని రూమ్కి వెళ్ళింది భయంగా. మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన తనకి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడేమో డ్రెస్ చేసుకుంటూ కనిపించాడు. ఒక్కసారిగా మరోవైపు తిరిగి టెన్షన్గా తల కిందకు దించింది. ఎవరో వచ్చిన ప్రెజెన్స్ తెలుస్తుంటే తల తిప్పి చూసిన హేమాంష్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, హే యూ అన్నాడు. అతని బేస్ వాయిస్కి భయపడి చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేస్తూ మళ్ళీ తమాయించుకొని ప్లేట్ని గట్టిగా పట్టుకొని అటువైపు తిరిగి కళ్ళు కిందకి దించి, మీకోసం భోజనం తీసుకొచ్చాను, తినండి అనింది. కానీ ఆమె మాట ఆమెకే వినిపించనంత చిన్నగా. హే, ఆర్ యూ డీఫ్ అన్నాడు. అర్థం కాక అయోమయంగా చూసింది. తలెత్తి స్నానం చేయడం వల్ల మెస్సీగా ఉన్న హెయిర్, కోపంగా చూస్తున్న కళ్ళు, అతడు మాట్లాడుతుంటే గులాబీ కలర్లో ఉన్న పెదాలు అలా కదులుతుంటే అదో అద్భుతంగా చూస్తోంది. అంత అందమైన అబ్బాయిని ఎప్పుడు చూడలేదు. మరి మొదటిసారి క్లియర్గా కనిపిస్తున్న అతని రూపానికి నోరు తెరిచింది హైందవి. ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఆమె ఫ్లాట్ అవ్వలేదు, ప్రేమలో పడలేదు. అలాంటి ఫీలింగ్స్ కూడా తనకి తెలియవు. కానీ కొరియన్ హీరోల పాలరాతి శిల్పంలా ఉన్న అతని రూపానికి ఆశ్చర్యంగా చూస్తోంది. అంతే, చిటికేశాడు. ఆమె అలా చూస్తుంటే ఉలిక్కిపడి చూసింది. ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు. మీకు డిన్నర్ తీసుకొచ్చాను అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి కంగారుగా చెప్పింది. ఆర్ యు మేడ్ అన్నాడు. అర్థం కాకుండా చూసింది. ఇంట్లో పని మనిషివా అన్నాడు వెటకారంగా. కాదు అనింది అమాయకంగా. మరి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? అత్తయ్య తీసుకెళ్ళమని చెప్పింది. అత్తయ్య అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. అదే మీ అమ్మగారు అనింది అతని ఎక్స్ప్రెషన్స్కి. మా మామ్ నీకు అత్తయ్య ఎలా అవుతుంది? ఏమో నాకు తెలీదు. అత్తయ్య పిలవమన్నారు, పిలుస్తున్నాను. ఎవరు ఏది చెబితే అది చేసేస్తావా? ఎవరో చెబితే నేనెందుకు చేస్తాను? మా అత్తయ్య చెప్పింది కాబట్టి చేస్తున్నాను అనింది మూతి ముద్దుగా పెట్టి. అంటే మా మామ్ నీకు ముందుగానే తెలుసా? తెలీదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మరి తెలియని వాళ్ళు అనే కదా అర్థం? కాదు, తెలియని వాళ్ళైతే మా నాన్నగారు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు? చిన్నప్పుడు మావయ్య గారు కూడా మా ఇంటికి వచ్చేవారు. నాకు చాక్లెట్స్ బిస్కెట్స్ కొనిచ్చేవారు. అందుకే తెలుసు అని చెప్పింది.
నువ్వు మా మమ్మీని అత్తయ్య అని పిలవడం నాకు ఇష్టం లేదు. మరి అత్తయ్య ఫీల్ అవుతుంది కదా! అదంతా నాకు అనవసరం. నువ్వు పిలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీరెందుకు ఊరికే కోప్పడతారు? మీరలా చెడ్డబ్బాయిలాగా అరుస్తుంటే భయమేస్తోంది. అయినా నేనంటే మీకెందుకు అంత కోపం? నాతో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు కదా! ఎంచక్కా ఆడుకోవచ్చు. నేను మిమ్మల్ని ఏమనలేదు కదా! ఎందుకు నా మీద అంత కోపం చూపిస్తున్నారు? మీరు నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తే నేను మీతో ఆడుకుంటాను. మీకు కొత్త కొత్త ఆటలన్నీ నేర్పిస్తాను. ప్లీజ్ నాతో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు కదా! మీరిలా అరుస్తుంటే నాకు నచ్చట్లేదు అని చెప్పుకుంటూ పోతున్న ఇందు మాటలకి షడాప్ అంటూ అరిచాడు అసహనంగా. ఉలిక్కిపడి అతన్ని చూసింది. గెట్ లాస్ట్ అంటూ గుడ్లు ఉరిమి చూడగానే ఏడుపు రాగం ఎత్తి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇందు. స్టాప్ దేర్ అన్నాడు బేస్ వాయిస్లో. ఏడుపు రేడియో ఆఫ్ చేసినట్లు ఆపి వెనక్కి తిరిగి కంగారుగా చూసింది.